పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి సందేశమును ఆలకించుచున్న మీ అందరికీ శుభాశిష్యులు. నిన్నటి దినాన మనమందరము ఈ యొక్క పాస్కాయుత కాలములో ఉపవాసము ఎలా చేయాలని నిన్నటి వాక్యంలో ధ్యానించుకున్నాము. ఈనాటి వాక్యము దేవుడు ఆశించిన రీతిలో జీవిస్తూ ఉపవాస ప్రార్థనలు చేయువారు ఎలాంటి దీవెనలు పొందుతారనేది వివరిస్తుంది. మనము చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఏదో ఒకరోజు ఫలించి అవి మనకు మంచిని చేస్తాయి అని చాలామంది నమ్ముతారు. అవును, దేవుడు చెప్పే పుణ్యకార్యాలు కూడా ఇటువంటివి. మనం ఒకరోజు లేదా 45 రోజులు ఉపవాసము చేయటములో పుణ్యము రాదు. మనము ఉపవాసముండి దాచిన దానిని పేద సాధలతో పంచుకోవాలి. ఆకలితో ఉన్నవారికి ఆదరణగా చూడాలి. ఇవే దేవుడు మన నుంచి ఆశించే నిజమైన తపోక్రియలు. ఇవి చేస్తూ ఉపవాసము ప్రార్థనలు చేస్తే తప్పకుండా అవి మనకు పుణ్యాన్ని, దేవుని దీవెనలను చేకూరుస్తాయి. కరోనా వైరస్ నివారణకై దేశమంతటా లాక్డౌన్ ప్రకటించినప్పుడు చాలామంది వలస కూలీలు, బిచ్చగాళ్ళు, అనాథులు రోడ్లపై ఆకలితో అలమటిస్తున్నప్పుడు కొందరు ఉదార స్వభావముతో ముందుకు వచ్చి వాళ్ళకి అన్నం పెట్టి దుస్తులిచ్చి ఆదరించారు. నిజముగా దేవుడు మన నుంచి ఆశించే క్రియలు ఇటువంటివే. కనిపించే మనిషిని గురించి మానవత్వముతో ఆలోచించకుండా కనిపించని దేవునికి ఎన్ని పూజలు చేసినా నిరుపయోగమే. ఈనాటి వాక్యములో ప్రభు పలుకుతున్నాడు, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసము రాలేదు. కష్టాల్లో ఉన్న సాటి మనిషికి సహాయపడటమే నిజమైన ఉపవాసము, ప్రార్థన. మరి ఈనాటి పూజా పఠనాలను ధ్యానిస్తే పునీత అగుస్తీను వారు తమ యవ్వన కాలములో ఎంతో ఘోరమైన పాప జీవితాన్ని జీవించేవారు. నిలకడలేని యవ్వనముతో వైరము, మోహము, క్రోధము అను మనోవికారాలతో, చెడు సహవాసాలతో జీవించినప్పటికీ ఒకానొక సందర్భములో మారు మనసు కలిగి పాప జీవితానికి స్వస్తి పలికి ఒక మంచి క్రైస్తవునిగా, తర్వాత ఒక గురువుగా, పీఠాధిపతిగా మన క్రైస్తవ జీవితాన్ని జీవించారు. మరణానంతము ఒక పునీతునిగా మనము ఆయన గౌరవిస్తున్నాము. పాపాత్ముడైన అగుస్తీను పునీతుడు కాగా, సుంకరి అయిన మత్తయి యేసు శిష్యుడు కాగా, పాపాత్ముడైన మనము క్రీస్తుని అనుసరించి క్రీస్తుని బిడ్డలుగా కాలేమా? కాగలము. ఎందుకంటే యేసు ప్రభు పలికిన మాటలను ఒక్కసారి ధ్యానించుదాము. నేను ఈ లోకానికి వచ్చినది వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా అని పలికారు. పాప జీవితాన్ని జీవిస్తున్న మనమందరము వ్యాధిగ్రస్తులమే. మరి ఈ పాపం అనే వ్యాధి నుండి నయం చేయబడాలి అంటే వైద్యులకే వైద్యుడు, లోక పాప పరిహారకుడైన యేసుక్రీస్తుని శరణ వేడటము ఎంతైనా అవసరము. పునీత అగుస్తీను వలె, సుంకరైన మత్తయి వలె మనమందరము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడుతూ పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకై ప్రయాసపడుదాము. అంధకారమును మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారుస్తాను అంటున్నారు ప్రభువు. అంధకారం అనునది పాపమునకు చిహ్నము. మనము హృదయ పరివర్తన చెందినప్పుడు ఈ అంధకారమును మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా ప్రభు మారుస్తారు. తపస్కాలములో ప్రభు శ్రమలను ధ్యానం చేస్తున్న మనము మనలో ఉన్న పాపాలను తొలగించుటకు ప్రయత్నించాలి. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరను తీర్తును, మీకు బలమును దయచేయుదును అని ప్రభు అంటున్నారు. కానీ ఎప్పుడు మన హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే
మనలో హృదయ పరివర్తన లేకపోతే దేవుని ఆగ్రహమునకు శాపమునకు గురి అవుతాము. తూరు సిదోను పట్టణములు యేసు ప్రభు చెప్పిస్తున్నారు. కారణం, ప్రభువు చాలా అద్భుతాలు చేసిన వారిలో హృదయ పరివర్తన అనేది లేదు. కాబట్టి ప్రభు వారి ఆగ్రహమునకు చూపిస్తున్నారు. కావున ఈ తపస్కాలములో పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడుదాము. దేవుని దయను పొందుకుందాము. మన ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు మనలను పరిశుద్ధులుగా మార్చి దేవుని అనుచరులుగా, సాక్షిభూతులుగా జీవించటానికి ప్రయత్నం చేసుకుంటూ పవిత్రమైన యొక్క తపస్కాలమును అర్థవంతముగా పాటించి దేవునిలో లీనమవుదాము. ఆమేన్.